ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, ఈ ప్రత్యేకమైన సమయంలో మా ప్రియులు సోదరులు మానేపల్లి రామకృష్ణ గారు, వారి సత్యమణి మా సోదరి దుర్గాన్ని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మీరు ఆ దంపతులను ప్రేమించి వారికి ఇచ్చిన ఇద్దరు కుమారులు, ఆ బిడ్డల కొరకే వందనాలు. పెద్ద కుమారుడు ప్రతీపు, తనకిచ్చిన జీవిత భాగస్వామి కుమార్తె దేవి కుమారి, వారికిచ్చిన ఇద్దరు కుమారులు, పెద్ద కుమారుడు అభిలాష్ను బట్టి, చిన్న కుమారుడు అభిషేక్ని బట్టి ప్రార్థిస్తున్నాం. అలాగే రామకృష్ణ గారు, దుర్గారు ఆ దంపతులకి మీరు ఇచ్చిన చిన్న కుమారుడు సందీప్ను బట్టి ప్రార్థిస్తున్నాం. ఈ రీతిగా మానేపల్లి వారి వంశాన్ని, అనగా రామకృష్ణ గారి కుటుంబాన్ని చక్కటి మనవల్నిచ్చి ఆ వంశ అభివృద్ధి కొరకు మీరు చేస్తున్న కార్యం కొరకే వందనాలు. చక్కటి మగబిడ్డలను ఇచ్చారు, వంశాన్ని అభివృద్ధి పరుస్తున్నారు. ఈ రీతిగా మీరు ఆశీర్వదిస్తున్నారు. అందును బట్టి నీ పాదాలకి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈరోజు చిన్న కుమారుడు అభిషేక్ది పుట్టినరోజు. గడిచిన సంవత్సరం అంతా బిడ్డను ఎంతో క్షేమముగా కాచి కాపాడి మరొక నూతన వసంతం బిడ్డ జీవితంలో నీ దయచొప్పున అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ, దేవుని దయలో మనుషుల దయలో జ్ఞానముల వయసులో వర్ధిల్లినట్లుగా కుమారుని దీవించి మీరు ఆశీర్వదించండి. ఇప్పుడు కేక్ కట్ చేస్తుండగా, కేక్ ఎలాగైతే అన్ని పదార్థాలతో కలిసి మాధుర్యంగా ఉంటుందో, బిడ్డ జీవితం కూడా అలా మాధుర్యంగా మీరు దీవించి మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. దేవి కుమారి వారి తండ్రి గారు నాయన ఏడుకొండల గారిని బట్టి, వారి సత్యమణి గారు పార్వతి గారిని బట్టి, వారికి ఇచ్చిన ఇద్దరు కుమార్తెలు, పెద్ద కుమార్తె రామలక్ష్మి, అలాగే వారికి ఇచ్చిన భర్త తాతాజీ గారు, వారికి ఇచ్చిన బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఉభయ కుటుంబాలు, రక్త సంబంధుల బంధుమిత్రులందరినీ కూడా మీరే జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటూ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, నాతో పాటు నాకు ఇచ్చిన పరిశుద్ధులు, అనగా నాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డలు మేమందరము కలిసి కుమారుడు అభిషేక్ కొరకు మేము ప్రార్థిస్తూ ఉండగా కుమారుని దీవించి మీరు ఆశీర్వదించమని కోరుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. మేరే లాంగ్ లైఫ్ టు. మీరు అది ఎత్తుకుని అమ్మ ఇద్దరు కలిపి కుడిచే పట్టుకోండి, బాగా కుడిచే పట్టుకోండి. షర్ట్ వెనక్కి తీయండి. ఓకే. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మక నామములో కేక్ కట్ చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, ఓకే. అయిపోయిందా? దా 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 దా. ఓకే, ఓకే. ఓకే, హ్యాపీ బర్త్డే నాన్న. పరిశుద్ధుడైన తండ్రి, సమయంలో మా ప్రియులు కొండేపూడి మత్స్యరావు గారు, అలాగే వారి సత్యమణి మా సోదరి వెంకటరమణ గారిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మీరు ఆ దంపతులను ప్రేమించి చక్కటి గర్భఫలాలను మీరు దయచేశారు. ముగ్గురు కుమారులు మీరు దయచేశారు. పెద్ద కుమారుడు కిరణ్, తనకిచ్చిన భార్య భవానీ, వారికి ఇచ్చిన సంతానం. రెండవ కుమారుడు ప్రసాదు, తనకిచ్చిన జీవిత భాగస్వామి కుమార్తె నవ్యాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. అలాగే చిన్న కుమారుడు మోహన్ బట్టి ప్రార్థిస్తున్నాం. ఈరోజు ప్రత్యేక కుమారుడిది ప్రసాద్ పుట్టినరోజు తండ్రి. గడిచిన సంవత్సరములన్నీ కూడా తల్లి గర్భం నుంచి నేలను పడిన నాటి నుండి చిగురు వృద్ధి అగినట్లు కుమారుడిని మీరే వృద్ధిలోకి తీసుకొచ్చారు. నిన్ను సేవించినా సేవించకపోయినా, నీకు ప్రార్థించినా ప్రార్థించకపోయినా కుమారుని అయితే కాపాడింది నీవే. నీవే దేవుడవు కనుక కాపాడువాడవు నీవే. బిడలు నీవంటే ఇష్టం బిడలకి,
అయితే ఇంకా ఆసక్తిగా నేను వెంబడించలేకపోతున్నాను. వెంబడించే కృప కూడా బిడ్డలకు దయచేయండి. కనుక బిడ్డకి ఆరోగ్యం ఇచ్చి, క్షేమం ఇచ్చి, జీవితంలో చక్కటి జీవిత భాగస్వామినిచ్చి, కుటుంబాన్ని మీరు ఈ విధంగా కడుతున్నందుకై వందనాలు చెల్లించుకుంటూ, నవ్యాని అలాగుని ప్రసాదినిద్దరిని దీవించండి. ముఖ్యంగా ఈరోజు పుట్టినరోజు, మరి నూతన సంవత్సరాన్ని మీ దయచొప్పున అనుగ్రహించారు. ఇలాంటి వసంతాలు ఎన్నో బిడ్డ జీవితంలో మీరు ఇచ్చి దీర్ఘాయుష్మంతులుగా జీవించినట్లుగా ఈ దంపతులను మీరు ఆశీర్వదించమని, దీవించమని నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ, మరి ఈ సందర్భంగా వీరి సంతోషంలో మేమందరం కూడా పాలిభాగస్తులం కావాలని ఏర్పాటు చేసిన స్వీట్